హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో, ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంక స్టార్ట్ అయిందండి. అసలైతే రాజస్థాన్‌లో ఫుల్లు చలి ఉందండి. అసలు తట్టుకోలేకపోతున్నాము. అసలు ఇంత విపరీతంగా చలి ఈ 2 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంత చలి ఎక్కువైపోయింది. లాస్ట్ వీడియోలలో చూసినట్లయితే ఇక్కడ వర్షాలు ఫుల్లుగా పడ్డాయండి. నార్మల్లీ అయితే రాజస్థాన్‌లో వర్షాలే పడవు. అలాంటిది విపరీతంగా వర్షాలు పడడం వల్ల ఈసారి వెదర్ అనేది చాలా కూల్ అయిపోయింది. ఇంకా 5 అయిందంటే చాలు తలుపేసి పెట్టేస్తాను నేను. అంత చల్లటి గాలి వీస్తూ ఉంటది. ఈ గాలి ఎక్కువగా ఇంకా తలలోకి ఎక్కిందంటే చాలండి బాబు, విపరీతంగా తలనొప్పి వచ్చేస్తది. ఇంకా అది అనమాట. సో, ఈరోజైతే నా డైలీ రొటీన్ అయితే నడుస్తుందండి. మార్నింగే అయితే నేను కొంచెంగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. మా వారైతే పొద్దున్నే పాపమండి ఇంకా 6 కల్లా పీటీకెళ్ళిపోవాలి. పొద్దున చలిలో వెళ్ళడం అంటే అసలు అంత ఈజీ కాదు. అంత విపరీతమైన చలి అనమాట. ఇంకా తప్పదు. ఉద్యోగాన్ని బట్టి చేయాల్సిందే. సో, మా వారైతే పొద్దున్నే కొంచెం హాట్ వాటర్ తాగేసి, పాలు తాగేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా సరే అనేసి ఇంక పిల్లలు ఎలాగో పడుకొని ఉన్నారు కదా అని నేను ఇంట్లో అయితే పనులన్నీ అయితే స్టార్ట్ చేసేసాను. సో, కొన్ని రోజుల నుంచి చెప్తున్నాను కదా మా అక్క డెలివరీ గురించి. సో, ఈరోజు కూడా కంటిన్యూ చేస్తానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బాబుకి ఇలాగా ఆపరేషన్ చేశారనేసి. ఆపరేషన్ తర్వాత బాబుకైతే ఒక 1 వీక్ వరకు హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ ఏంటంటే బాబుకి ఆరోగ్యశ్రీ ద్వారా అయితే ఆపరేషన్ అయితే అయ్యిందండి సక్సెస్ఫుల్గా. అయితే బాబుని అయితే ఆపరేషన్ చేసిన ఒక 2 గంటల వరకు పిల్లోడికి అయితే స్పృహలోకి రాలేదు. సో, అమ్మ అయితే చాలా కంగారు పడిపోయింది. ఇంకా స్పృహలో రాలేదని అస్తమాట వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. సో, ఇంకా బాబుకైతే మదర్ ఫీడింగ్ అయితే లేదండి. ఓన్లీ డాక్టర్స్ చెప్పిన పాలే తాగించమన్నారు. ఆ డబ్బా వచ్చేసి ఒక్కటి 3000, 4000 అండి. అలాగా నెలల పిల్లలైతే పాలు ఎంత ఎక్కువగా తాగుతారో మీ అందరికి తెలిసినదే కదా. సో, అట్లాంటిది బాబుకి ఒక 2, 3 రోజులకే పాల డబ్బా అయిపోయేదండి. అది మన కర్నూలులో అయితే దొరికేది కాదు. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలలో దొరుకుతూ ఉంటది. కొన్ని సార్లు బాబుకైతే ఉన్న పాలు దొరకక అదే కంపెనీదే ఉండేది కొంచెం వేరేది తీసుకునేసరికి, బ్రాండ్ కొంచెం వేరేది తీసుకునేసరికి బాబుకి వాంతులు, అసలు ఇంకా కళ్ళంతా తేర చేసుకునేవాడనమాట. అసలు ప్రతిసారి పరిగెత్తడమేనండి. ఇంక డబ్బా సగం ఉందంటే చాలు ఇంక అప్పుడే వెతకడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ డబ్బా ఓన్లీ అపోలోలో మాత్రమే దొరుకుతుంది. అలాగా 4 రోజులకొకసారి ఒక డబ్బా అయితే ఈజీగా అయిపోయేదండి. ఇంకా మా వోడు అంటే కనడం మాత్రం మా అక్క కనింది గానీ, పెంచడం మొత్తం గూడా మా అమ్మనే అనమాట. వాడికి ఇంకా ఆపరేషన్ అయిన పిల్లోడికి 1 మంత్ వరకు అసలు ఇంక స్నానమే లేదండి. తడి బట్టతో అలాగా తుడిచేయడము, వాడిని ఎత్తుకోవాలంటే గూడా మా అమ్మ 4 పిల్లల్ని కని 5 మంది మనవళ్ళు, మనవరాళ్ళని చూసిన మా అమ్మ గూడా భయపడేది ఆ పిల్లోడికి ఎత్తుకోవడం కూడా. ఎందుకంటే అంత క్రిటికల్‌గా ఉండేవాడు పిల్లోడు. భయమేసేదనమాట. నేను ఒకవేళ మా ఇంటికి వెళ్తే మా బాబుని గూడా మీకు చూపిస్తాను. బాబుకైతే ఇప్పుడు 1.5 అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయండి ఇప్పటికి. ఇప్పటికి కూడా మా అమ్మనే వాడిని చూసుకుంటుందనమాట. అక్కకే ముందే హెల్త్ బాలేదు కదండీ! తనైతే చూసుకోలేదు. సో, బాబు విషయంలో చూసుకుంటే వాడిని చూస్తే ఎవ్వరైనా గానీ ఫిదా అవ్వాల్సిందే. అంత చక్కగా ఉంటాడు వాడు. కానీ ఏం చేద్దాము, ఇంకా బాబుకైతే అలాగ ఉంది. నేనేమో అబద్ధమేం చెప్పట్లేదండి. మా లైఫ్‌లో జరిగిన స్టోరీనే నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు. నేను అందుకే ముందుగానే చెప్తున్నాను. అలా అయితే కాదు. ఒకవేళ నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే నేను బాబుని అయితే చూపిస్తాను. ఇంకా సరే అనేసి అలాగ బాబుకి 1 మంత్ వరకు కాదు, సంవత్సరంన్నర వరకు ఆ పాల డబ్బానే అండి. ఒక్కొక్కసారి అయితే పాలు సెట్ కాక పిల్లోడైతే అసలు కండ్లు తెల చేసేవాడనమాట. భయపడి అమ్మ వాళ్ళు హాస్పిటల్‌కి ఎత్తుకెళ్ళేవాళ్ళు. అయితే డాక్టర్లు చెప్పినదేంటి, మీ బాబు అందరిలాంటి బాబు కాదమ్మా. సో, వాడికి ఎలాంటంటే అలాంటి పాలు కూడా తాగించకూడదు. మేము ఏదైతే రాసిచ్చామో అదే మీరు చూసుకోవాలి గానీ, అంతకు మించి ఇది చేస్తే బాబుకి ఇలాగే అయిపోతాడు అనేసి అనేవాళ్ళు. అసలండి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని అసలు ఒక గాజు బొమ్మని చూసుకున్నట్లుగా చూసుకునేది మా అమ్మ వాడిని. అంత కేర్‌గా అసలు బయట అంటే అందులో డాక్టర్లు ఆపరేషన్ అయినప్పుడు బాబుకి
అసలు ఇన్ఫెక్షనే తగలకూడదు. సో, మీరు ఎంత నీట్‌గా పెడితే అంత బాగా పిల్లోడు తొందరగా రికవర్ అయితాడంటే, అసలు ఒక్క చిన్న డస్ట్ కూడా ఉండనీయకుండగా, అసలు బాబుని తీసుకోవాలంటే కూడా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే బాబుని తీసుకోవడము, వాడికి డైపర్ చేంజ్ చేయాలన్నా అంత క్లీనింగ్‌గా అలాగా మెయింటైన్ చేసేదండి. ఏటో గానీ వాడు పుణ్యం గానీ మా అమ్మ చూసుకుంటుంది. ఇంకొకరికి ఇలాగా చూసుకుంటారో లేదో నాకైతే తెలియదబ్బా. అసలు అంత బాగా చూసుకేంది మా అమ్మ. చూడండి మన పుట్టిన పిల్లల్నే మనం చూసుకోవడానికి ఒక్కోసారి విసుగు పడుతూ ఉంటాం కదా! అలాంటిది వాడు మనవడే అయితాడు మా అమ్మకి. అసలు ఒక కేరింగ్ ఎట్లా తీసుకునేదంటే అంతగా తీసుకునేది. ఏటో అండి వాడు లక్కీ అని ఒక్క మాట చెప్పాలి. అసలు నిజంగా వాడు పుట్టినప్పటి నుంచి హాస్పిటలేనండి. అందుకనే మా ఇంట్లల్లో వాడిని వచ్చేసి కాస్ట్లీ అంటారు. ఎందుకంటే వాడు వాడే డైపర్లు కానీ, వాడు యూజ్ తాగేటువంటి మిల్క్ పౌడర్ కూడా 4,000 అంటే ఏమన్నానా చెప్పండి. అలాగ 4 రోజులకి 4,000 అయితేలకల్లా అసలు మీరు లెక్కేసుకోవచ్చు ఒక్క నెలకి ఎంత ఖర్చు అవుతుందో వాడికి. డైపర్లు అయితే ప్రతి క్షణము వాడికి చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళము. అసలు ఇంకా ఎందుకంటే పిల్లలు ఎంత తాగుతారో అంత టాయిలెట్ కూడా చేస్తూ ఉంటారు కదా! సో, రాత్రనక పగులనక మా అమ్మ అయితే అసలు కాసుకొని కూర్చునేది. పిల్లోడు ఎక్కడ నైట్ అంతా మేలుకునేదండి వాడి కోసమని. అంత ఇదిగా చిన్నగున్నప్పుడు వాడిని అలా చూసుకునేదనమాట మా బుడ్డోడిని. కానీ అండి నిజంగా మా వోడిని సాధించుకైంది మా అమ్మ. ఒకటి చెప్తారు కదా! పురాణాలలో ఒక మాట ఉంది కదండి, సావిత్రి తన భర్త ప్రాణాలని దక్కించుకైంది అనేసి. అలాగా మా అమ్మ కూడా వాళ్ళ మనవని ప్రాణాలని తనే దక్కించుకుందనమాట, కాపాడుకుంది. అలాగ చాలామంది ఉండొచ్చేమో కానీ నేనైతే నిజంగా అండి మా అమ్మ అంత బాగా చూసుకైంది వాడిని. అలా చూసుకున్నందుకే వాడు ఇప్పటికీ అడుగుతున్నారు, ఇప్పటికి ఎలాగుందక్క బాబు అనేసి. బాబుకైతే బాగుందండి. అదే ప్రాబ్లమే ఏమంటే యూరిన్ అయితే బాబుకు రాదు. ఇంకా ఏదో కిడ్నీ ఆపరేషన్ చేసినా కూడా ఒక 6 మంత్స్ తర్వాత బాబుని చెకప్కి తీసుకురమ్మన్నారు. సో, అప్పటి నుంచి మా అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే భయపడుతుందండి. డాక్టర్లు ఎప్పుడు ఏం చెప్తారా అనేసి భయంతో పాపము మా అమ్మ తీసుకెళ్ళాలంటే కూడా భయపడేది. తర్వాత అయితే 6 మంత్స్ తర్వాత బాబుని అయితే డాక్టర్కి చూపించాము. అప్పుడు అన్నారు, లేదమ్మా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. సో, మీరు ఎంత వీలైతే అంత నీళ్ళు ఎక్కువగా తాగించి బాబుకి మీరే చేయగలరు అనేసి అన్నారనమాట. మనమే పెద్దవాళ్ళమేంటి నీళ్ళు తాగము, అలాంటి పిల్లలు నీళ్ళు తాగమంటే ఎక్కడైతుందండి. సో, వాడికైతే ఇప్పటికి కూడా యూరిన్ అయితే ప్రాబ్లం ఉంది. సో, నేను వీలైతే మీకు చూపిస్తాను. సో, ఇది అండి నా వ్లాగు. మీకు నచ్చితే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. చెప్పాను కదండి మాకు రాజస్థాన్లో ఫుల్ చలి ఉందని. మా ఇంటికి ఈరోజు గెస్ట్ వచ్చినందుకు, అంటే ఇంటి పక్కల వాళ్ళేలేండి, వేరే చోట ఉంటారు, కలవడానికి వచ్చినారు. ఇంకా మేమైతే చలిమంట వేసుకొని అందరం ఇలాగ బయట కూర్చొని చలిమంట కాచుకుంటూ ఉన్నాము. సో, ఈరోజు మా యానివర్సరీ అండి. నన్ను విష్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్. మా యానివర్సరీ వీడియో రేపైతే నేను పోస్ట్ చేస్తాను, మర్చిపోద్దండి. బాయ్ బాయ్.